గౌరవ ఎంఈఓస్ అందరికీ, ముఖ్యంగా టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్టు నాకు తెలుస్తుంది. ఎందుకంటే డైలీ కూడా ప్రతి సెంటర్ వారీగా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ప్రతి ఎంఈఓస్ కూడా వాళ్ళ దగ్గర జరిగే మంచి ట్రైనింగ్ కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేస్తారు, వాట్సాప్లో పెట్టుకుంటూ ఉంటారు. సో కాబట్టి I'm thankful to all of you for taking this training seriously. With lot of interest, the Principal Secretary Madam has initiated. నేను చిన్నగా అంటే తెలుగు అంటే చాలా ఇష్టం అండి. నాకు ఎంఏ తెలుగు చేశాను నేను. అయితే గుణింతాలు పిల్లలకి నేర్పడం కోసం నేను కొన్ని గుణింతాలు పాటలు రాశాను. అందులో ఫస్ట్ అసలు పిల్లలకి స్టార్టింగ్ లో కాగుణితం ఇంకా బాగుండాలని కొంచెం నాకు నేను ఒక 2-3 రోజులు బాగా ఆలోచన చేశానండి. అది మిగతా పాటల కన్నా కూడా నాకు బాగా వచ్చింది. అది దాన్ని రీసెంట్ గా ఎంపీ యూపీఎస్ మల్లారెడ్డిపల్లిలో కూడా పిల్లలకు నేర్పించడం జరిగింది. నేను ఇంతకుముందు ధర్మపురిలో పనిచేసిన స్కూల్లోను, ఎండపల్లి స్కూల్లోను కూడా అక్కడ ఉన్న పిల్లలందరికీ గేయం వచ్చండి. మరి ప్రయత్నిస్తే మనందరం కూడా ఈ గేయం చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. మరి నాతో పాటు మీరు అంటానంటే నేను చెప్తాను. అంటారా? నో సార్. ఓకే ఓకే, స్టార్ట్ అండి. కా అంటే కలయని, కా అంటే కాలమని, కా అంటే కలయని, కా అంటే కాలమని, కలకాలం మనమంతా కలిసి ఉండాలని, కా అంటే కలయని, కా అంటే కాలమని, కలకాలం మనమంతా కలిసి ఉండాలని, అంటే కాలమని, కలకాలం మనమంతా కలిసి ఉండాలని, కి అంటే కినుకయని, కి అంటే కీచు అని, కి అంటే కినుకయని, కి అంటే కీచు అని, కీచులాటలతో కినుక వహించక కలిసి ఉండాలని, కు అంటే కునుకుయని, కు అంటే కూతయని, కు అంటే కునుకుయని, కు అంటే కూతయని, కోడి కూతతో కునుకు వహించక సదా మేలుకొనాలని, క్రూ అంటే కృషి అని, క్రూ అంటే క్రూరమని, క్రూ అంటే కృషి అని, క్రూ అంటే క్రూరమని, క్రూర మృగము వలె ఉండక సదా కృషి చేయాలని, కే అంటే కెరటమని, కే అంటే కేకయని, కైకవలే కేకలు వేయక సదా కలిసుండాలని, కో
కోకిలని కో అంటే కొండయని కో అంటే కోకిలని కౌశలముతో చదువు సంధ్యలలో సదా ముందుండాలని కంటగింపుగా ఉండక సదా కలిసి ఉండాలని కహాతో చెబుదాం మనమంతా కలిసి ఉండాలని కహాతో చెబుదాం మనమంతా అంతా ఒక్కటేనని కా అంటే కలయని కా అంటే కాలమని కలకాలం మనమంతా కలిసి ఉండాలని